హాయ్ అండి. ఈ వీడియోలో పంజాబీ డ్రెస్‌ని స్టిచ్ చేయడం చూపిస్తున్నాను. వితౌట్ లైనింగ్. ఇది కాస్త మందంగానే ఉంది. క్లాత్ కాటన్ ఫ్యాబ్రికేను. ఇది మా పాపకి డ్రెస్ కుట్టాను ఇందులో. అలానే ఇది నేను కుట్టుకుంటున్నాను అనమాట. ఇద్దరికి వచ్చిందంటే పన్న బాగా పెద్దగా వచ్చిందనమాట. 2 మీటర్లు 3 మీటర్లు తీసుకున్నాను. ఇక్కడ ఇంత ఫోల్డింగ్ ఎందుకని చెప్పేసేసి నాకు కావాల్సినంత ఫోల్డ్ చేసుకున్నాను. అంటే 12 ఇంచెస్ ఫోల్డ్ చేశాను. మిగిలింది హ్యాండ్స్ కట్ చేద్దామని. ఇక్కడ షోల్డర్ వచ్చేసేసి 6 ఇంచెస్ పెట్టాను. పంజాబీ డ్రెస్ కదండి అందుకని. అదే బ్లౌజ్ అయితే 5.5 ఇంచెస్ పెడతాను. ఇక్కడ షోల్డర్ డౌన్ కూడా 6 ఇంచెస్ పెట్టాను. 6 ఇంచెస్ తర్వాత ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసేసి 10 ఇంచెస్ పెడుతున్నాను. 9 ఇంచెస్ అండి. మరీ అద్దినట్టు ఉండదు కదా డ్రెస్ అంటే, అందుకని చెప్పి ఇక్కడ ఈ విధంగా పెడుతున్నాను. ఒక 2 ఇంచులేమో ఖర్చు కింద పెట్టేశాను. ఇక్కడ నెక్ విడ్త్ వచ్చేసేసి 2.5. నెక్ హైట్ వచ్చేసేసి 7 ఇంచెస్ పెట్టాను ఈ విధంగా. ఇక్కడ నెక్ వచ్చేసేసి నేను పింట్రెస్ట్లో చూశాను నెక్ మోడల్, అది బాగుందనిపించి దాన్నే గీసాను అనమాట. ఇక్కడ ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ వేరువేరుగా కట్ చేస్తున్నానండి. ఇక్కడ ఫ్రంట్ నెక్ అయితే ఈ విధంగా డ్రా చేస్తున్నాను. ఇక్కడ కొంచెం అవతలి జరిపితే సరిపోయేది కెమెరా అనేది. నేనేమో గీసుకుంటూ నెక్ వస్తుందా రాదా అన్నట్టు గీసాను. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది చూడండి. జస్ట్ ఇక్కడ ఈ విధంగా ఒక లైన్ గీసి దీన్ని అడ్డం గీసి ఇలా పైకి ఇక్కడ కర్వ్ గీసేసాను అనమాట. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ నెక్ అయితే కట్ చేశాక చాలా బాగుంది. కుట్టినాక కూడా చాలా బాగా వచ్చింది. అది కూడా వీడియోలో చూడండి. ఇక్కడ నుంచి డౌన్ 15 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. మనం వెస్ట్ సైజ్ ఎంత ఉందో నేను అక్కడ 9 ఇంచెస్ మార్క్ చేశాను. ఇక్కడ నుంచి కిందకి 21 ఇంచెస్కి ఆర్ 22 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నేను వెస్ట్ లూజ్ వచ్చేసేసి ఇక్కడ ఎంత క్లాత్ అవుతుందో అంత క్లాత్ పెట్టేశాను. 12 ఇంచెస్ అలా ఉందన్నమాట. ఇక్కడ ఈ 3 లైన్స్ని కలుపుకోవాలి ఈ విధంగా అనమాట. ఇప్పుడు దీని ప్రకారం కట్ చేసేసుకోవటమే. నేను ఫస్ట్ అయితే నెక్ కట్ చేస్తున్నాను. మీరు ఖర్చు కూడా యాడ్ చేయాలి. ఒక 2 ఇంచెస్ ఖర్చు యాడ్ చేసి కట్ చేసుకోవాలి. ఇదేమో బ్యాక్ నెక్ అనమాట, రౌండ్. ఇప్పుడు దీని ప్రకారం కట్ చేసేస్తున్నాను. ఫస్ట్ ఫ్రంట్ నెక్ కట్ చేస్తున్నాను. ఫ్రంట్ నెక్ కట్ చేశాక బ్యాక్ నెక్ కట్ చేస్తున్నాను. ఇక్కడ కట్ చేసినాక ఓపెన్ చేస్తాను. నెక్ అయితే ఎంత బాగుందో చూడండి. కుట్టాక కూడా చాలా బాగా వచ్చింది. ఈ గీసిన దాని మీద ప్రకారం కట్ చేసేసుకోవటమే ఈ విధంగాను. నేను ఫస్ట్ ఫ్రంట్ నెక్ కట్ చేస్తున్నాను. ఎందుకంటే బ్యాక్ నెక్ డీప్ ఉంది కదా దీనికన్నా కిందకి, అందుకని ఫస్ట్ ఫ్రంట్ నెక్ కట్ చేసేసి తర్వాత ఇది ఓపెన్ చేసేసాక బ్యాక్ నెక్ కట్ చేయొచ్చు. దానికన్నా ముందు ఇది ఏ పార్ట్కి ఆ పార్ట్ సపరేట్ చేయడానికి మొత్తం ఒకసారి కట్ చేసేసేయాలి. నేను ఇక్కడ ఆర్మ్ హోల్ కట్ చేయలేదు కదండి, అందుకని ఆర్మ్ హోల్ గీస్తున్నాను. ఆర్మ్ హోల్ గీయలేదు కదా. సో కింద నుంచి ఇప్పుడు పైకి కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కట్ చేసేసినాక నేను కొంచెం ఖర్చుతో కట్ చేశాను అనమాట. కట్ చేసేసినాక ఇక్కడ ఫ్రంట్ పార్ట్ తీసేసేయాలి. అంటే ఇదిగోండి ఇక్కడ 10 ఇంచెస్ పెట్టాను. 2 ఇంచెస్ వెడల్పు. ఇక్కడ 10 ఇంచెస్ పెట్టాను. 8.5 ఇంచెస్ అలా ఉందండి వెస్ట్ లూజు. ఇక్కడ కూడా 12 ఇంచెస్ పెట్టేశాను ఉన్నది కాస్త. మీకు చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కోసం ఒక పొర తీసేస్తున్నాను అనమాట. ఈ ఫ్రంట్ పార్ట్ చూడండి నెక్ ఎంత బాగా వచ్చిందో. కుట్టకు కూడా ఇలానే వచ్చిందండి, చాలా బాగా వచ్చింది. ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. జస్ట్ 15 మినిట్సే డ్రెస్ కటింగ్ స్టిచ్చింగ్ కూడా ఉంటుంది. నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో ఏమీ పెట్టేసేయలేదు, స్లోగానే ఉంది వీడియో అయితే. ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్ని తీసాను కదా, ఇప్పుడు బ్యాక్ పార్ట్ నెక్ ఇక్కడ డ్రా చేశాను కదా, దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని కట్ చేస్తాను అనమాట. ఇక్కడ నేను లైనింగ్ ఏమీ వేయట్లేదండి డ్రెస్కి, ఎందుకంటే ఇది కొంచెం స్టిఫ్గానే ఉంది, చాలా మందంగా ఉంది, కాటన్ ఫ్యాబ్రిక్.
ఇది 1 ఇయర్ బ్యాక్ ఏమో మా అమ్మాయికి కుట్టాను. నేను అలా పెట్టేశాను అనమాట పక్కన, అసలుకి కూడా చూడలేదు. సో ఈ క్లాత్ని నేను ఇప్పుడు కట్ చేసి నేను వేసుకొని చూపిస్తాను మీకు కూడా. అలానే మా పాప కూడా వేసుకుని మా మమ్మీ కాంబో లాగా డ్రెస్సులు పై టాప్లు స్టిచ్ చేశాను అనమాట. ఇప్పుడు ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి లోతు తీస్తున్నాను. ఫ్రంట్ పార్ట్కి హ్యాండ్స్కి లోతు తీయాలి, అలానే ఇక్కడ ఆర్మ్ హోల్కి లోతు తీయాలి కొంచెము. అప్పుడు తిత్తులు అనేది రాకుండా ఉంటుంది అనమాట, నీట్గా ఉంటుంది. ఇలా అనమాట. ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాత హ్యాండ్స్ ఇక్కడ మిగిలింది చూస్తున్నారు కదా, ఈ క్లాత్తో హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. ఇది ఇలా ఫోల్డింగ్ ఉందండి, దీన్ని ఓపెన్ చేస్తున్నాను. అలా ఉండేటట్టు నేను క్లాత్ అనేది అడ్జస్ట్ చేశాను. ఈ ఫోల్డింగ్ పార్ట్ ఇటువైపు ఉండేటట్టు. ఇప్పుడు దీన్ని ఇలా 4 ఫోల్డ్స్ చేసుకొని హ్యాండ్స్ కట్ చేస్తాను. ఉన్న క్లాత్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్స్కి అయితే మనకు సరిపోదండి, పంజాబీ డ్రెస్ క్లాత్కి 4 ఫోల్డ్స్ వాడిచ్చిన 4 ఫోల్డ్స్ వేసేస్తే ఇలాగ కొంచెం యువతలకి మనం పంజాబీ డ్రెస్ ఫోల్డ్ చేసుకొని అక్కడ ఫోల్డింగ్ క్లాత్లో ఇలాగ హ్యాండ్స్ కట్ చేసుకుంటే మీకు ఈజీగా హ్యాండ్స్ అనేది వస్తుందన్నమాట. ఇక్కడ డిజైన్ కావాలనుకుంటే పొడుగు చేతులు ఇలాగా నిలువున పెట్టుకోవాలి. బట్ నేను డిజైన్కి ప్రాధాన్యత ఏమీ ఇవ్వలేదు. ఇలా పెడితే కనుక చాలా తక్కువ వస్తుంది హ్యాండ్స్ అనేది, అతుకులు బాగా పడతాయి అన్నమాట డిజైన్ కనుక ఇస్తే. అందుకని చెప్పి నేను ఇలాగ మళ్ళీ 4 మడతలు వేసేసి అడ్డంగా వచ్చినా పర్వాలేదని చెప్పేసి ఈ విధంగా వేసేసి కట్ చేసేస్తాను అనమాట. ఈ విధంగాను ఇప్పుడు కింద వైపున ఎల్ స్కేల్ సహాయంతో ఒక లైన్ అయితే డ్రా చేసేసి ఇక్కడ ఎంత పొడవు ఉందో అంత పొడవు పెట్టేసేస్తున్నానండి. ఇదిగోండి, ఇక్కడ ఒక లైన్ డ్రా చేసి కట్ చేసేస్తున్నాను ఇక్కడ కింద వైపున. ఇప్పుడు పైన కూడా ఇలాగా ఎగుడు దిగుడు ఉంది కదా, మనం క్రాసెస్ ఆర్మ్ హోలు ఇవన్నీ తీసేసేగా ఉంది కదా, అందుకని చెప్పి మొత్తం 4 పలకలుగా ఇలాగా అటు ఇటు క్లాత్ అయితే కట్ చేసి ఇప్పుడు ఎంత పొడవు ఉందో ఇక్కడ ఎంత పొడవు ఉందో ఇక్కడ అంత పొడవే తీసుకొని ఒక 3 ఇంచెస్ డౌన్ పెట్టుకోవాలన్నమాట. ఇవి ఉన్న పొడవులో మన ఇష్టం, ఇక్కడ పొడవు ఎంతన్నా పెట్టుకోవచ్చు. ఇక్కడ 1 ఇంచ్ మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఆర్మ్ హోల్ ఎంత ఉందో ఒక చోట మార్క్ చేసుకొని అక్కడి నుంచి ఈ విధంగా కర్వ్ గీసేసుకోవాలి. హ్యాండ్ అనేది పెద్ద బ్రహ్మాండం ఏం కాదండి. ఇక్కడ డౌన్ నుంచి పైకి ఒక మార్క్ చేసుకొని ఆర్మ్ హోల్ లోతు కూడా తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి హ్యాండ్ రౌండ్ ఎంత ఉందో అలా మార్క్ చేసేసుకొని కట్ చేసేసుకోవటమే, అంతేను. మీకు ప్రాక్టీస్ మీద వచ్చేస్తుందండి స్పీడ్గాను. మీకు భయంగా కట్ చేస్తే అమ్మో ఇక్కడ ఇంత కొలత తీసుకోవాలి అన్నట్టే ఉంటుంది. అంతే, హ్యాండ్ కొలత అయితే అయిపోయింది. ఇప్పుడు నేను బక్రన్ షీట్ని ఒక క్లాత్కి అంటించేసి ఐరన్ చేస్తానన్నమాట. అంటించలేదు, ఐరన్ చేస్తే అతుక్కుపోతుంది ఆటోమేటిక్గా. ఇప్పుడు ఈ నెక్ రివర్స్లో పెట్టుకోవాలి, అంటే పై వైపుకు మంచి వైపు లోపలికి వెళ్ళేలా పెట్టుకోవాలి. బక్రమ్ షీట్ కిందకు వచ్చేలా పెట్టుకోవాలి. మధ్యలో నేను లైనింగ్ క్లాత్ ఉండేటట్టు పెట్టానన్నమాట. ఇప్పుడు ఈ మెడ ఇలా ప్లేస్ చేసుకొని దీని ప్రకారం కుట్టేసేసేయాలి. ఈ క్లాత్ ఉండటం వల్ల మెడ అనేది స్టిఫ్గా ఉంటుంది, మనం ఎలాగా కట్ చేసామో అలానే వస్తుంది కూడా. ఇక్కడ నెక్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి, సేమ్ యాజ్ ఇట్ ఈస్ పింట్రెస్ట్లో ఏ విధంగా చూసానో అలానే వచ్చింది. కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ ఇక్కడ మెడ ప్రకారము ఒక పాదం వెడల్పుతో ఈ విధంగా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. చూడండి, దీని ప్రకారం కుట్టుకుంటూ ఇక్కడ కోణాల దగ్గర మటుకు పాదాన్ని కిందకు ఉంచి పాదం పైకి లేపి సూది కిందకు ఉంచాలి. ఇదిగోండి, ఎక్కడైతే కోణం ఉందో అక్కడ సేమ్ యాజ్ ఇట్ ఈస్ సూది లోపల ఉంచి పాదాన్ని పైకి పెట్టి ఇలాగ కుట్టాలన్నమాట. ప్రతి కోణం దగ్గర అలానే కుట్టాలి, అప్పుడే నీట్గా ఉంటుంది. ఈ విధంగా అన్నమాట. ఇక్కడ మీకు బాగా కనిపిస్తుంది అని చెప్పి నేను ఈ కలర్ లైనింగ్ అయితే వేసాను. ఈ లైనింగ్కి బక్రమ్ క్లాత్ ఐరన్ చేస్తాను అనమాట. ఐరన్ చేసేసి దీని మీద ఇలా పెట్టేసేసి నెక్ ప్రకారం కుట్టేసేసి ఇక్కడ ఇప్పుడు ఈ బక్రమ్ క్లాత్ నెక్ని కట్ చేసేస్తున్నాను అనమాట. అంటే బక్రము లైనింగ్ క్లాత్ని ఇక్కడ కట్ చేసేస్తున్నాను. మనం ఆల్రెడీ మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ నెక్ అయితే కట్ చేసాం కదా, దాని ప్రకారం కుట్టాము. ఇప్పుడు కుట్టేసినాక ఈ క్లాత్ని అయితే కట్ చేసేస్తున్నాం అనమాట. చూడండి, ఇది కూడా నెక్ ఎంత బాగా వచ్చిందో. ఇలాగా కుట్టేసేసిన తర్వాత ఎక్కడైతే కోణాలు ఉన్నాయో అక్కడ ఇలాగ కట్ చేసుకోవాలి. కోణాలు లోపలకు ఉన్న కోణాలే కట్ చేసుకోవాలి. ఇక్కడ విడిగా రౌండ్స్ దగ్గర కూడా కట్ చేస్తున్నాను. మనం రివర్స్ చేసినప్పుడు నీట్గా వస్తుంది అనమాట. ఇలాగ మొత్తము కూడా
ఇలాగా ఓపెన్ చేస్తే ఇలాగ విడదీస్తే ఇంత నీట్గా రావాలన్నమాట. అంటే అక్కడ వరకు కటింగ్ వెళ్ళాలి. అప్పుడే మనం రివర్స్ చేసినప్పుడు కోణాలు కరెక్ట్గా పైకి లెగస్తాయి అన్నమాట. క్లాత్ కూడా స్టిఫ్గా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అయితే చేయండి. ఛానల్ని ఒకసారి వీడియోస్ అబ్జర్వ్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ విధంగా రివర్స్ చేస్తే ఇదిగోండి, ఏమన్నా పెన్ కానీ ఏమన్నా ట్రాన్స్కోల్ కానీ షార్ప్ ఆబ్జెక్ట్ తోటి సన్న సూది లాంటి దాంతో ఇలా రివర్స్ చేసుకోవాలి. ఇక్కడ నాకు దేంతో రివర్స్ చేసినా అవ్వట్లేదు. సో పెన్ ఉంటుంది కదా, పెన్ అయితే కొంచెం షార్ప్గా ఉంటుంది. రీఫిల్ అని చెప్పేసి పెన్ బుక్ తోటి ఈ విధంగా రివర్స్ చేస్తాను అనమాట. అప్పుడు కొంచెం షార్ప్గా వచ్చింది. ఈ కోణాలని అలానే ఈ కోణాలని కూడా కింద వైపు ఇక్కడ కోణాలని కూడా తర్వాత దీని మీద ఒక స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. అప్పుడు స్టిఫ్గా ఉంటుంది. నెక్ అయితే అనుకున్న దానికన్నా చాలా బాగా వచ్చిందండి. నాకు బాగా నచ్చిందనమాట. నెక్ మోడల్ ఎప్పుడు రౌండ్ స్క్వేరే కాకుండా ఇలాంటి నెక్స్ కూడా ట్రై చేస్తే చాలా బాగుంటుంది ఫ్రంట్ నెక్ డ్రెస్సెస్కి. అలానే ఇంకొక డ్రెస్ కూడా మోడల్ కట్ చేశాను. అది కూడా ఎలా వస్తుందో చూడాలి. సో ఇప్పుడు దీని మీద ఒక కుట్టు వేసేసుకోవాలి. ఇక్కడ మెరూన్ కలర్ లైనింగ్ వేసాను కదా, అది బైక్ కనిపిస్తుంది అనుకుంటారేమో. ఇప్పుడు మిడిల్లోకి బక్రం షీట్ వచ్చేస్తుంది. సో మెరూన్ కలర్ ఏం బైక్కి కనిపించదు అనమాట. ట్రాన్స్పరెంట్గా అదేమి డిఫరెంట్గా కనిపించదు. సో ఇక్కడ కుట్టేటప్పుడు కూడా ఇలా సర్చ్ చేసుకుంటూ కుట్టుకుంటే నీట్గా షార్ప్గా వస్తుంది కోణం దగ్గర. మనం బక్రం షీటు లైనింగ్ లోపలికి వెళ్ళాయి కాబట్టి అక్కడ క్లాత్ అనేది స్టిఫ్గా ఉంటుంది. మనం వేసుకున్న వడిలిపోయినట్టు అటు ఇటు వేలాడిపోయినట్టు ఉండదన్నమాట. ఇప్పుడు ఇలాగ మొత్తము దీని మీద నెక్ స్టిచ్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ లైట్ అనేది ఆఫ్ చేశాను. ఇక్కడ లైట్ అనేది కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది. వీడియోలో క్లారిటీగా కనిపిస్తుందా లేదా అనేది చూసుకుంటూ కుట్టాను, అందుకని ఆఫ్ చేసి ఆన్ చేస్తున్నాను. ఇలాగా మొత్తము కూడా దాని మీద నెక్ మీద ఒక స్టిచ్ వేసుకుంటే స్టిఫ్గా ఉంటుందన్నమాట. నేను ఒక స్టిచ్చే వేసాను, డబల్ స్టిచ్ ఏం వేయలేదండి. సో ఒక స్టిచ్ సరిపోతుంది. ఇప్పుడు ఇలానే ఈ మెథడ్లోనే బ్యాక్ నెక్ కూడా స్టిచ్ చేసేసుకోవాలి. లేదు ఒక స్ట్రైట్ పీస్ కానీ అదే క్రాస్గా కట్ చేస్తాం కదా, మెడపట్టి వేసుకున్నా బాగానే ఉంటుంది. బ్యాక్ నెక్ రౌండే పెట్టాను కాబట్టి, ఇక్కడ డిజైన్ పెట్టాను కాబట్టి బక్రం షీట్ అటాచ్ చేసి లైనింగ్ తోటి ఇలా స్టిచ్ చేశాను అనమాట. నేను ఇక్కడ షోల్డర్ జాయింట్ చేశాను. ఇక్కడ నెక్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా, దీని ప్రకారమే బ్యాక్ నెక్ కూడా స్టిచ్ చేశాను. అన్నీ డీటెయిల్డ్గా ఏం చెప్పట్లేదండి. ఇదిగోండి ఈ విధంగా బ్యాక్ నెక్ కూడా స్టిచ్ చేసేసిన తర్వాత నెక్ షోల్డర్స్ రెండు జాయింట్ చేశాను డబల్ స్టిచ్ తోటి. అలానే హ్యాండ్స్ కూడా కింద వైపు స్టిచ్ చేసేసిన తర్వాత ఇలా హ్యాండ్ ఫోల్డ్ చేసి ఇలా మిడ్ పాయింట్ షోల్డర్ మిడ్ పాయింట్ జాయింట్ చేసుకోవాలి. అటు ఇటు కూడాను టిక్ మాత్రమే, నేను మొత్తం కుట్టడం చూపించట్లేదు. ఇప్పుడు హ్యాండ్స్ మొత్తం అటాచ్మెంట్ అయిపోయిన తర్వాత మనం స్టిచ్చింగ్ పాయింట్ ఆల్రెడీ మార్క్ చేసాం కదా, దాని ప్రకారం ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే. ఇక్కడ డార్క్స్ వేయటం నీట్గా చూపిస్తున్నాను, అది మటుకు చూడండి. ఇక్కడ ఎక్కడ వరకు డార్క్స్ వేస్తామో అక్కడ వరకు రఫ్ లాగి పాదాన్ని పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు కింద నుంచి ఇక్కడ ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ మనం కట్స్ ఉంటాయి కదా, ఆ కట్స్ కింద నుంచి ఇలా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి. మనం ఎక్కడ వరకు స్టిచ్చింగ్ ఆపేసామో అక్కడ మటుకు మనం పాదం పైకి లేపి సూది కింద నుంచి కుట్టాలన్నమాట. ఇదిగోండి అదే చూపిస్తున్నాను, చూడండి జాగ్రత్తగా. చాలామంది కట్స్ దగ్గర కుట్టడం కుదరదు. 1-2 సార్లు చూస్తే అబ్జర్వ్ చేస్తే ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి రఫ్ లాగాం కదా, అక్కడికి ఇలాగా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇక్కడ పాదం పైకి లేపాలి సూది కింద నుంచి. ఇప్పుడు ఇలా పక్కకి తిప్పేసేసి ఇక్కడ ఒక అడ్డకుట్టు వేయాలి. అటువైపు నుంచి ఇటువైపుకి వచ్చేటప్పుడు ఇటు సైడ్ కూడా ఫోల్డ్ చేసేసి ఇక్కడ మళ్ళీ పాదం పైకి లేపి సూది కింద నుంచి ఇటు తిప్పేసేసి ఇలా ఫోల్డ్ చేసుకొని కిందకి కుట్టుకుంటూ వచ్చేయటమే. అంతేనండి కట్స్. ఇక్కడ నేను చాలా చిన్నగా పెట్టాను కట్స్, అందుకని డబల్ స్టిచ్ వేయట్లేదు, సింగిల్ స్టిచ్ తోటి ఫినిష్ చేస్తాను అన్నమాట. అంతేను కట్స్ వేయటము. మీకు కనుక ఈ వీడియో అర్థమైతే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి చిన్న లైక్ అయితే ఇవ్వండి. అంతేనండి. ఇక్కడ కట్స్ చూసారా ఎంత నీట్గా వచ్చిందో. ఈ విధంగా కట్స్ అయితే 2 వైపులా వేసుకోవాలి.